అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఆగస్టు 16వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే వార్తలు శుభవార్తల అశుభవార్తల, ఆ వార్తల ద్వారా వారు ఎదుర్కోబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా మారనుంది, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇది ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారు ఎంతో గొప్ప నైపుణ్యం కల వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. అలాగే కష్టానికి తగిన ప్రతిఫలం కోసం మాత్రమే వీరు ఆరాటపడే వ్యక్తులు, ఎంతో లోతు స్వభావంగా ఆలోచించే వ్యక్తులు కూడా చెప్పుకోవచ్చు. వీరు శ్రమతో కూడినటువంటి పనులను చేయడంలో ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. ఇటువంటి పనిని మొదలుపెట్టినప్పటికీ కూడాను అది పూర్తయ్యేంత వరకు కూడా మధ్యలో ఎక్కడ విరామం తీసుకోకుండా శ్రమ పడేటువంటి గొప్ప తత్వం కల వ్యక్తులు. వీరికి చాలా రోజుల నుంచి కష్టాలు సమస్యలు ఉన్నాయని చెప్పి పదే పదే నిరాశ చెందుతూ ఉన్నారు. వివాదాలకు గొడవలకు దూరంగా ఉండటం అయితే వీరి యొక్క స్వభావం. ఒకరిని మోసం చేసే అభిప్రాయం కానీ అవసరం కానీ వీరికి ఎప్పుడు ఉండదు. వీరి యొక్క స్పందన కూడా చాలా తీవ్రంగా ఊహించని విధంగా ఒక ప్రళయం లాగా ఉంటుంది. వీరు చూడడానికి చక్కగా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ కూడాను వీరి ముఖంలో తెలియనటువంటి ఒక తేజస్సు, వర్ణించలేనటువంటి ఒక మంచి లక్ష్మీ కళ అయితే ఉట్టిపడుతూ ఉంటుంది. అందుకే ఈ యొక్క రాశి గల వారు ప్రతి ఒక్కరిని కూడా ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారు. వీరి యొక్క వ్యక్తిత్వానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతూ ఉంటారు. అయితే వీరిపై ఏదైనా కష్టాలు కావచ్చు, వీరి భూమి మీద మరెవరు ఎదుర్కొని ఉండరు. వీరి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కావచ్చు, వీరి జీవితంలో ఎదురయ్యే కష్టాలు కావచ్చు, ఎంతో ఓర్పుతో సహనంతో ఇప్పటి వరకు ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్న గొప్ప వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గలవారు ప్రతి కష్టాన్ని కూడా చాలా చక్కగా ఓర్పుతో భరిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క వ్యక్తులు పూర్తి విశ్వాసంతో అయితే ఉంటారు. భగవంతునిపై ఎక్కువ నమ్మకాన్ని పెంచుకొని ఉంటారు. తల్లిదండ్రుల యొక్క ఆప్యాయత అనురాగాలు కూడా వీరిపై మెండుగా ఎల్లవేళలా ఉంటాయి. పూర్తి స్థాయిలో కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఇష్టమైనటువంటి తిండి తినాలన్నా, నచ్చిన బట్టలు కట్టుకోవాలన్నా ప్రతి చిన్న ఆనందానికి కూడా ఏదో ఒక వెలితైతే వీడిని వెంటాడుతూ వస్తుంది. ఇప్పటి వరకు జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో కొన్ని పాతవి, అవి వీరిని వెంటాడుతూ ఉన్నాయి. కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు వీరి యొక్క మనసు పరిపూర్ణంగా వెన్నపూసలా కరిగిపోయే విధంగా ఉంటుంది. ఎంతటి కోపం ఉన్నప్పటికీ కూడాను వెంటనే కోపాన్నంతా తీసేసి చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. వీరి యొక్క బలం బలహీనతలను అర్థం చేసుకున్న సమాజంలో వీరు చూడడానికి ఒక గట్టి గుణవంతుల్లాగా అయితే ఉంటారు. వీరు ఎంత మంచివారు, ఎంత సున్నితమైన మనసు వారో చుట్టుపక్కల వాళ్ళకి వీరి యొక్క ప్రపంచం చాలా కఠినంగా అయితే కనబడుతూ ఉంటుంది. రేపటి రోజున వీరికి ఒక సువర్ణమైన భవిష్యత్తు అయితే మొదలు కాబోతుంది. చక్కటి అద్భుతమైన యోగం కనబడుతుంది. ఈ రోజున మీరు తప్పకుండా చేయవలసిన దైవారాధన, మీకు ఎంతో నిష్టగా అయితే దైవాన్ని ప్రార్థించుకోవడం ద్వారా మీరు చేపట్టబోయే ప్రతి ఒక్క పనులు కూడా చాలా చక్కగా అయితే పెండింగ్లో ఉన్నవన్నీ కూడా పూర్తయ్యే విధంగా అయితే ఉండబోతున్నాయి. మీకు చాలా వరకు అనుకూలమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంటుంది. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. మీ యొక్క సలహాలను అందరూ గౌరవించబోతున్నారు. సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు మరింతగా అధికమవబోతున్నాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల్లో ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా ఆర్థిక ఫలితాలను అయితే చవి చూడబోతున్నారు. వ్యాపార విస్తరణకు సైతం రేపటి రోజున ఎంతో అనుకూలమైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు ఎంతైనా బాధపడాల్సిన అవసరం అయితే లేదు. మీరు కోరుకున్న జీవితాన్ని పొందబోతున్నారని అయితే చెప్పుకోవాలి. ఓర్పు సహనం వహించడం ద్వారా తప్పకుండా ప్రతిఫలం అనేది దక్కు తీరుతుంది. ఎటువంటి పనులు ప్రారంభించినప్పటికీ కూడాను, కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడాను సరైన సమయం అనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు ఏదైనా సరే మామూలుగా ప్రతి ఒక్క విషయంలో కానివ్వచ్చు, ఏదైనా కానీ సాఫీగా రోజు ప్రశాంతంగా అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. కొన్ని ముఖ్యమైన శుభవార్తలు అంటే ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక సమాచారం అందే విధంగా అయితే జరగబోతుంది. మీరు పనిచేస్తున్నటువంటి పనిలో మీకు సరైనటువంటి ఒక నైపుణ్యం అనేది కనిపించడం, మంచి లాభసాటిగా కొన్ని ఆర్థిక ఫలితాలు లభించడం కూడా చూస్తూ ఉంటారు. మీ చుట్టూ ఇన్ని రోజులు మీతో చాలా నమ్మకంగా ఉంటూ అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని మీకు కీడు తలపెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి ఒక నమ్మక ద్రోహి ఎవరనేది మీరు తెలుసుకోబోతున్నారు. ఇటువంటి విషయాల్లో మీ నిర్ణయం సరైందా, మీ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉండబోతుంది, కొన్ని సందర్భాల్లో మీరు ఈ రోజున ప్రశాంతమైన వాతావరణానికి కూడా గురి కాబోతున్నారు. కుటుంబ సభ్యులతో చాలా చక్కని వాతావరణంతో
ప్రశాంతంగా అయితే గడిచిపోయాడు సమయాన్ని కేటాయించుకోబోతున్నారు. మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకునే నిర్ణయాలు మీకు చాలా బాగా మేలు ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఎంతో శుభదాయకంగా ఉండబోతున్నాయి. ఏ పనికి ఎవరు సరిపోతారనే చక్కగా మీరు తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి కనుక ప్రతి ఒక్కటి దాన్ని కూడా అంచనా వేయడంలో దిట్ట అని చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాల్లో మంచి పట్టుదల అయితే కలిగి ఉన్న వ్యక్తులు, మంచి జ్ఞాపక శక్తిని కూడా కలిగి ఉన్న వ్యక్తులైతే చెప్పుకోవచ్చు. జీవన శైలిని ఏ విధంగా క్రమబద్ధీకరణ చేయాలనే దాంట్లో మంచి మేధస్సు కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. కష్టపడేటువంటి స్వభావం కలిగి ఉన్నారు కనుక వాస్తవాలను చాలా చక్కగా అయితే ఇష్టపడతారు. మీ యొక్క అభిప్రాయాలను ఎవరితో షేర్ చేసుకోకపోవడం చాలా మంచిది. ఇక మీ యొక్క మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కావచ్చు, రచయితలు, జర్నలిస్టు ఇటువంటి వారందరూ కూడా బాగా రాణించగలగబోతున్నారు. మీకు అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడాను విలాసవంతమైనటువంటి జీవితాన్ని అయితే కోరుకునే స్వభావం కలవారు. ఎప్పుడూ కూడాను సహనం అనేది కోల్పోకుండా శ్రమను నమ్ముకొని ఇప్పటికీ కూడాను మీరు ప్రతి పనిని కూడా ఇష్టంగానే చేస్తూ ఉన్నారు. చిన్నపాటి దాన ధర్మాలు చేయాలన్నా కూడా చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా చేసే గొప్ప మనస్తత్వం కలవారు. గ్రహదోషాలు ఉన్నప్పటికీ కూడాను ఎంతో విశేషమైనప్పటి రోజును కనుక రేపటి రోజున ఉదయం మీరు చక్కగా స్నానం ఆచరించి సూర్యునికి నమస్కారం చేసుకొని సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యునికి ఆర్ఘ్యాన్ని సమర్పించి ఆదిత్య హృదయ పారాయణాన్ని పఠించడం ద్వారా మీకు ఎంతో మేలు ఫలితాలు అయితే కలుగుతాయి. గోధుమలను ఎవరికైనా దానం చేయడం చాలా మంచిది. మీకు గ్రహదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మీపై ఏర్పడినటువంటి కొన్ని దుష్ట ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. మంచి పుణ్యఫలం కూడా మీకు లభిస్తుంది. గోధుమలు దానం చేయడం వలన తూర్పు దిక్కు ప్రయాణం చేయడం ద్వారా కూడా మీకు చాలా శుభకరంగా ఉంటుంది. రేపటి రోజున యాలుకలు దానం ఇచ్చినప్పటికీ కూడాను మీకు తోచినటువంటి పేదవారికి దగ్గరలో ఉన్న పేదవారికి ఎవరికైనా యాలకుల దానం ఇచ్చినప్పటికీ కూడా చాలా మంచి ఫలితాలు అయితే మీకు రాబోతున్నాయి. కొన్ని సమస్యల నుండి మీరు ప్రశాంతంగా బయటపడబోతున్నారు. సమస్యలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా మీకు సరైన న్యాయం జరగడం లేదని, చాలా రోజులుగా అనుకూలమైనటువంటి వార్త రావట్లేదని మీరు ఎంతో నిరాశ చెంది ఉన్నటువంటి కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటివన్నిటి నుంచి కూడా మీకు ప్రశాంతమైన వాతావరణం నెలకొనబోతుంది. కొత్త పరిచయాలు ఏర్పడబోతున్నాయి. పాత స్నేహితులతో కొంచెం చర్చలు, వారి యొక్క సమయాన్ని కేటాయించి మనసును ప్రశాంతమైన వాతావరణంగా ఉంచుకోవాలి. ఈ రోజున మీరు గొడవలకు పూర్తిగా దూరంగా ఉండడం చాలా మంచిది. ప్రశాంతమైన ఆలోచనలకు తావివ్వడం చాలా మంచిది. మనసులో ఎటువంటి కలతలు రాకుండా, ఎటువంటి సమస్యలు ఇబ్బందులు రాకుండా మంచి వాతావరణాన్ని మీరు నెలకొనుకోవడం, ఆధ్యాత్మికంగా కావచ్చు, యోగా కావచ్చు, సంగీత పరంగా కావచ్చు, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా మంచిది. ఈ రోజున మీరు కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ, అలాగే బూడిద కలరు, అలాగే నీలం రంగు అయితే చెప్పుకోవచ్చు. ఈ రంగులు మీకు తప్పకుండా అయితే కలిసి వస్తాయి. వీటిలో ఏవైనా కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి దుస్తులు ధరించడం లేదా చిన్నపాటి రుమాలనైనా దగ్గర పెట్టుకోవడం ద్వారా మీ యొక్క ఆత్మవిశ్వాసం మెరుగుపడి మీరు చేపట్టబోయే పనులన్నింటిలో కూడా విజయవంతం అయితే కాబోతున్నాయి. రేపటి రోజున మీరు ఏవైనా దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున మీరు చాలా ఆత్మవిశ్వాసంగా, గుండె ధైర్యంగా ఉండడం కూడా మంచిది. సరికొత్త ఆలోచనలు ముందు ముందు మంచికైతే ఉపయోగపడతాయి. మీ యొక్క ఆలోచనలు వ్యాపారపరంగా మంచి లాభసాటిగా అయితే ఉపయోగపడుతున్నాయి. ఉద్యోగపరంగా మీరు అనుకున్నటువంటి ప్రతి విషయంలో కూడా మీరు అనుకున్న ఫలితాలను సాధించబోయే ఒక గొప్ప తత్వం కలవారు. రేపటి రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లో కులదేవత యొక్క ఆరాధనను విస్మరించవద్దు. అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున తప్పకుండా మీరు హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని కూడా సందర్శించి హనుమంతుల వారిని సందర్శించడం కూడా చాలా మంచి ఫలితాలను అయితే మీకు ఇవ్వబోతుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.